మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయోనండి. ఏదో వస్తుందని కాదండి, చాలా అంత బాధ ఇప్పుడు ఏడుతూనే ఉంటానండి. చంద్రబాబు గారు పొద్దుట వస్తారనగా ఈ రోజు నైట్ అండి వచ్చి తలుపులు కొట్టి మీకు బీమాలు రావాలన్నా, పెన్షన్లు రావాలన్నా, ఏది రావాలన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినాలని చెప్పని మాకు చెప్పారండి. ఆయన చనిపోయిన తర్వాత బయట పనులకి చేసుకోవాల్సి సహజమని చెప్పమన్నారు వైసీపీ వాళ్ళు. అవును సార్. అబద్ధం చెప్తే డబ్బులు ఇస్తామన్నారా? జగన్ ప్రభుత్వంలో అన్నారండి. మళ్ళీ కొంతమంది వచ్చి అలా చచ్చిపోయాడని చెప్పదు, బాబా చనిపోయాడని చెప్పండి అన్నారు. నేను అలా చెప్పనన్నానండి. అమ్మ మీ పేరమ్మా? నా పేరు వెంకటలక్ష్మి దుర్గ అండి. ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో మా బాబు, నేను, మా పాప ఉంటుంది. బాబు పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఎంత ఉంటాయి వయసు? బాబు 10th క్లాస్ చదివేవాడండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత చదువు మానిపించేసి చదివించుకునే స్తోమత లేక పనిలో పెట్టానండి. ఎలా చనిపోయారమ్మా ఆయన? ముందు తాగి చనిపోయాడు. 2022లో చనిపోయారండి ఆయన. అదేమో నేను ముందు మాలనేనని చెప్పని చెప్పాడండి. కానీ తాగాడు కానీ ఎప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం లేదండి. బీపీ కానీ షుగర్ కానీ అసలు ఏమీ లేదండి. అతని వయసు 33 సంవత్సరాలండి చనిపోయేటప్పటికి. 33 ఏళ్ళేనండి. మా పరిస్థితి బాగోక చిన్న వయసులో చేస్తారండి మా అమ్మగారు వాళ్ళు. అటు ఆయనకు కూడా అంతేనండి. డాక్టర్లండి. ఆ రోజున పొద్దున మాటలు 10ంటికి బయటకు వెళ్ళిపోయాడండి. బాబుని స్కూల్ దగ్గర దింపమంటే నాకు ఖాళీ లేదు, పని ఉందని చెప్పని వెళ్ళిపోయాడండి. బాబు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. సరే అని చెప్పని బయట పని ఉందన్నాడు కదండి, నేనేం మాట్లాడలేదండి. ఆయన ఇంకా రావట్లేదని చెప్పని ఫోన్ చేశానండి. చేస్తే ఆ కడుపులో మంట వచ్చేస్తుంది, కళ్ళు కనిపించట్లేదు అనేసి అని చెప్పని వాంతులు విరేచనాలు అయినాయండి. 3:30 వరకు చూసానండి. విరేచనాలు అంటే మామూలుగా ముందు ఎక్కువై అలాగ అవుతుందేమో అనుకున్నానండి. ముందు ఎక్కువై అలాగ అవుతుందేమో అనుకుని మజ్జిగ చేసి ఇచ్చి ఆయనకి టాబ్లెట్లు వేసాను. ఇంకా తగ్గట్లే, నాకు కళ్ళు కనిపించలేదు అన్నాడండి. నాకు భయం వేసేసింది. భయం వేసేసి 3:30, 4 ఆ సమయంలో టైం చూడలేదండి. ఇంటి పక్కన ఆయన్ని మా పాపని ఇచ్చి బండి మీద హాస్పిటల్కి పంపించానండి. నేను వెనకమాల వెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే ఇంక హాస్పిటల్ తీసుకెళ్ళినోడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరాట్లా నా కళ్ళు కనిపిస్తలా, కడుపులో మంట వచ్చేస్తుందని పెద్ద పెద్ద అరుపులు అరిసేస్తున్నాడండి. అరుపులు అరిసేసరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వెంటనే స్కానింగ్లని, బ్లడ్ టెస్ట్లని అన్ని చేయించుకొచ్చామండి. ఇంక కుదరదమ్మా ఏలూరు తీసుకెళ్ళిపోండి, అతనికి ముందు తాగున్నాడు కదా అతను అని అన్నాడు. పొద్దున్న తాగిందేనండి ఆయనకి. ఇంకా అదే ఇంకా అప్పటికప్పుడు తాగినట్టే ఉందంటండి ఆయనకి. ముందు తాగొచ్చాడు కదమ్మా అని అన్నాడు. పొద్దున్న తాగాడండి, ఇప్పుడైతే వెళ్ళలేదు, పొద్దున్న నుంచి ఆయన ప్రవర్తన ఇలాగే ఉందండి అని చెప్పని డాక్టర్ గారి దగ్గర ఏడ్చేస్తున్నానండి. కాలు పట్టుకుంటే ఏదో రకం చేయండి, ఏలూరు తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు. ఏలూరు తీసుకెళ్ళిపోయామండి. ఏలూరు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. అక్కడ కూడా డాక్టర్లు అడిగారు. ఇలాగే చెప్పానండి, బాబు ఏదో రకంగా చేయండి, నా పిల్లలు చిన్నోళ్ళు అని చెప్పి వాళ్ళ కాలు పట్టుకుని ఏడుతుంటే, ఏమన్నా తాగినప్పుడు ఏం చేసావమ్మా, నువ్వు మానిపించుకోవాలి కదా, వయసు కూడా చిన్నదే అంటున్నావు అని చెప్పని డాక్టర్లు కూడా ఆకలేసారండి. ట్రీట్మెంట్ చేస్తుండగా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంట ఉన్నారండి. ఏ మాట కూడా మాట్లాడలేదు. ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడండి. ఆ టైంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదండి. అసలు ప్రభుత్వం గానీ ఏదైనా మీకు ఆర్థికంగా గానీ ఏమైనా భరోసా ఇచ్చిందా? అసలు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఇంటికి కూడా పరామర్శించక కూడా ఎవరు రాలేదండి. ఆ టైంలో నేను బాబు గారు, చంద్రబాబు గారు ఏంటండి మాకు వచ్చి 10,000 ఏంటండి 10,000 ఏమో మట్టి ఖర్చులకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 1,00,000 రూపాయలు ఏమో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చారండి. పదవిలోకి వచ్చిన తర్వాత నేను 24 లక్షలు ఇస్తానమ్మా, మీ కుటుంబానికి వచ్చిన భయం ఏమీ లేదు, మీకు ఉంటాకి ఇల్లు కూడా ఇస్తానని చెప్పని మాకు హామీ ఇచ్చారండి. ఆ ధైర్యంతో మేము ఇప్పుడు దాకా అలా ఉన్నామండి. మరి ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ 3 సంవత్సరాలకి మళ్ళీ కేసు తిరగదీశారు. మరి ఏదన్నా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. నేనే కాదండి, 27 మంది చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలు కూడా ఇలాగే రోడ్డును పడినాయండి. కానీ ఆ టైంలోని ఫుడ్ పాయిజన్ అని అదని ఇదని చెప్పని మా దగ్గర బియ్యమని, ఉల్లిపాయలని, పప్పని, పచ్చిమిరకాయలని అన్ని ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్లారు. కానీ ఫుడ్ పాయిజన్ అయితే మేము కూడా చచ్చిపోతాం కదండి. మా పిల్లలు తిన్నారు, మేము తిన్నాము, మేము కూడా చచ్చిపోవాలి కదా, ఓన్లీ మగవాళ్ళే చనిపోతారు అని చెప్పని నేను నిలదీసి అడిగానండి. మరి అర్ధరాత్రులు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేసి బెదిరించారండి మమ్మల్ని. ఎందుకు బెదిరించారు? ఆ రోజున చంద్రబాబు గారు పొద్దుట వస్తారనగా ఈ రోజు నైట్ అండి వచ్చి తలుపులు కొట్టి ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, మీ పైనుంచి సార్లు వస్తున్నారు, మీకు బీమాలు రావాలన్నా, పెన్షన్లు రావాలన్నా, ఏది రావాలన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినాలని చెప్పని మాకు చెప్పారండి. కానీ నేను అలా రానండి, మా పిల్లవాడు తలగొరు పెట్టున్నాడు, నేను చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నాను. ఈ టైంలో 12ంటికండి, 11:30, 12ంటికి ఆ సమయంలోనండి. ఈ టైంలో మేము రావండి అని చెప్పని దుర్గేష్ గారిని రాజపూల్ గారికి ఫోన్ చేసి చెప్తేనండి పాపం అప్పుడు వాళ్ళు వచ్చి ఇలాగే వెళ్ళకూడదమ్మా అని చెప్పి మాకు ధైర్యంగా నిలబడ్డారండి. లేకపోతే చాలా మందిని కూడా అలా తీసుకెళ్లారంటండి బ్లాక్మెయిల్ చేసి. మేమైతే వెళ్ళలేదండి.
అంటే తీసుకెళ్ళి ఏం చెప్పమన్నారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి? నేనైతే వెళ్ళలేదండి. వెళ్ళిన వాళ్ళు చెప్పడం అండి. మరి ఏం చెప్పారో ఏంటో నాకు తెలియదండి. వాళ్ళని ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పారంటండి. వాళ్ళకి అనారోగ్యం బాగోక చనిపోయారని చెప్పమన్నట్టు చెప్పారంటండి. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పడమేనండి. అంటే ఇప్పుడు మొత్తం 27 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎలా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే బాధపడుతున్నారండి. మేము నష్టపోయామండి. మా తాడుబొట్లు తెగిపోయి మా పిల్లలు రోడ్లు పడి మేము ఇలాగ అయిపోయాం కానండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే చేసుకుంటున్నారండి. ఇప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారు నాలాంటి బాధ వేరే వాళ్ళకి రాకోకుండా బాబు గారు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే ఒకవేళ ఆయన ఉంటే మీ పిల్లల్ని ఈ రోజు మీ పనికి పంపించాల్సిన అవసరం వచ్చేది కాదు. లేదండి, నా పిల్లలు అదే ఆయన ఉంటేనండి నా పిల్లల్ని ఏదో రకంగానండి కష్టపడో ఏదో రకంగా నా పిల్లల్ని ఆయన చదివించుకునేవాడండి. ఈ రోజు నాడు మా అమ్మ చదువుకుంటానన్నా కూడా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందండి. నేను పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టపడుతున్నాను. నేను ఎప్పుడు పనికి వెళ్ళలేదండి. ఆయన చనిపోయిన తర్వాత బయట పనులకి వెళ్ళి చేసుకోవాల్సి మరటికి మాకు మమ్మల్ని చాలా బాగా ఆదుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఆదుకుంటారని ఆయన నమ్మకంతో ఉంటున్నామండి. నాకు ఈ ఉంటాకి ఇల్లు కూడా లేదండి. ఆ బాబు గారు ఏదో చూపిస్తానని చెప్పినప్పుడు నాకు చెప్పారండి. నేను ఆ నమ్మకంతో ఉన్నాను. మాట్లాడారండి, బాబు గారు మాట్లాడారండి. మీకు వచ్చిన భయం లేదమ్మా, నేనున్నాను, మీ కుటుంబానికి అండగా ఉన్నాను అని చెప్పి నీ పిల్లల్ని చదివిస్తానని కూడా అన్నారండి. నా పిల్లలని కాదండి, ఆ 27 కుటుంబాలు కూడా చిన్నపిల్లలు ఉన్నా పెద్దోళ్ళు ఉన్న కాలేజీ ఫీజులు ఏంటి అదేంటి ఆయన చదివిస్తానని చెప్పని అందరికి హామీ ఇచ్చారండి. ఆయన గారి పేరేంటి? పోసి అండి ఆయన పేరు. ఆయన వేయించుకొని 10 సంవత్సరాలు అవుతుందండి. పచ్చబొట్టు నాకు ఆ పచ్చబొట్టేనండి. మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదండి. కానీ ఆ జగన్ గారి మట్టికి మమ్మల్ని అసలు పరామర్శిస్తాం కాదు, కానీ ఆయన ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదండి, ఏమీ కూడా రాలేదండి. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకోకుండా చేశారండి. మరి మేము అంత కక్ష ఏంటో కూడా మాకు తెలియదండి. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే 27 మంది నార్మల్ గా మాకు పార్టీకి దీనికి అసలు సంబంధం లేదండి. మేము మామూలుగా కూలి పని చేసుకొని మేము బతికేటోళ్ళమండి. మాకు అసలు తెలియదండి అలాంటి వాళ్ళని. అసలు మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పార్టీ ఈ రకంగా ఆయన లేకపోయినా పదవిలో లేకపోయినా కూడా ఆయన వచ్చి ఆయనకి తోచిన సాయం మాకు చేశారండి. ఈయన పదవిలో ఉండుకోవడానికి కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదండి. మాకు పలకరించడానికి రాకపోయినా మమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేసి ఎక్కడికో తీసుకెళ్తాక చూశారు. అదండి, ఏదన్నా చెయ్యాలనుకుంటే ముందటి రోజు చేయొచ్చు కదండి, లేకపోతే 2 రోజులు ముందర రోజు చేయొచ్చు కదా. ఆయన రేపు పొద్దుట వస్తారనగా ఈ రోజే ఎందుకు వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి తలుపు కొట్టి బ్లాక్మెయిల్ చేయాలండి? ఆయన ఏదో ఉద్దేశం ఉంది, వాళ్ళ వల్ల తప్పు ఉందండి, అందుకే ఈ రకంగా మమ్మల్ని ఇలా చేశారండి. ఇప్పుడు కూడా అనారోగ్యంతో ఉండోడు కదా, ఆ రోజునే తాగి వచ్చి గుండెలు పట్టుకొని పీకేసి డొల్లాడిపోయి 2 వాంతులు అయినాయండి. జిగురుగా కళ్ళు కనపడలేదండి. మంచినీళ్ళు ఎత్తుంటే తడుముకున్నాడండి. తడుముకుంటే ఏంటి అలా తడుముకుంటున్నాను ముఖం ఇంకా చూశాను. ఏడ్చాడు, కంగారు పడుకో అని గుండెలు పట్టుకొని కిందకి పైకి రుద్దుకున్నాడండి. జెండుబా రాశానండి. ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా పిల్లలు ఏడవా నేను ఏడవండి. వచ్చి బయట కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ ఏమంటే కుర్చీ వేసానంటే కూర్చున్నాడు. అలా పడిపోయాడండి. పడిపోవడంతో గుడ్లు వెళ్ళొచ్చేసి మాటలేని మనిషిని తీసుకెళ్ళి మంచం పడుకెత్తే పేడం పోయిందండి. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్లు కాకెత్తే లేదమ్మా తలకు పట్టేసింది, కళ్ళకు పట్టేసిందమ్మా, లాభలేదు హాస్పిటల్కి అని అన్నాడు. ఏంటి అండి ఇప్పుడు ఇంట్లో ఆయన చచ్చిపోయాడని ఇంకా బయట కురుకొచ్చేస్తే అది మడుచుకొని కింద పడిపోయానండి. కింద పడిపోతే ఈ నరం చిట్లిందండి. ఎటు వెళ్ళలేకపోతున్నా. ఇదివరకు నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్ని అండి. ఇక ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఎటు చాలతలేదండి పిల్లలకి నాకు. ఇప్పుడు మాకు పోషణ కర్త లేదు, ఏమీ లేదండి. జగన్ గారు గెలిచిన కాడ నుంచి అండి. జగన్ గారు వచ్చాక 50 మంది తాళ్ళు తెగిపోయినాయండి. 4 రోజుల్లో 5 రోజుల్లో 50 మంది చచ్చిపోయారండి. మా ఈదిలోనే 5 అండి. ఇంతో నేను వచ్చి బయటకు వచ్చి చెప్తానని ఇక్కడ ఎస్ఐ గారిని కూర్చోబెట్టారు మా ఇంటికాడ. నేను ఇలిచో వచ్చినప్పుడు చెప్పానండి. అంటే అది అనకమ్మా అన్నాడు. అదేంటండి నేను చచ్చిపోయిన మా ఆయన మీద అబద్ధం ఆడతానా, బయటకు వచ్చి చెప్తానేమని ఇక్కడ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ ఉంచాడు మా గుమ్మలో. ఇక అప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు కూడా అండి ప్రాణం బాగోలేదు అనేవాడు కాదు. 45 రోజులు మాలేసుకున్నాడు అండి. మేము వచ్చి 30 సంవత్సరాలు అండి. అసలు
పొద్దున వెళ్ళిపోతే సాయంత్రం వచ్చేసి నాకు నీళ్ళు పెట్టాడు, నీళ్ళు కాగబెట్టాడు. పిల్లలకి ఎంత ఇదిగా ఉండోళ్ళం అండి. అలాంటి మనిషి మాయమైపోయాడు అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. అలా ఏడుతుమే కానీ మళ్ళీ అలా చేశాడండి. ఇది కొంచెం మెరకేయించుకున్నాం మొన్న ఫైనాన్స్లో తీసుకుని పిల్లోళ్ళు అలా చేశారండి మమ్మల్ని. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదమ్మా. అప్పుడు అన్నారండి, అప్పుడు అన్నారు ఇస్తులు విడిగా అమ్మేసేవాళ్ళు అండి. ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాందీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. అంటే జగన్ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందమ్మా? అంత ముందు కూడా లేదండి, అంతకుముందు బ్యాందీలు అమ్మోళ్ళు తక్కువ రేట్లు వాళ్ళు కొనుక్కొని తాగేసేవాళ్ళు. మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయోనండి. ఏదో వస్తుందని కాదండి చదువు అంత బాధ ఇప్పుడు ఏడుతూనే ఉంటానండి. నేను సైకిల్ వేసుకొచ్చినట్టు నీళ్ళు కాబట్టినట్టు ఎన్ని ఉండేయండి. ఇలా నాశనం చేసేసి వాళ్ళ కడుపు కాల అని కలిపికోకుండా ఉంటాం. మాకు ఈ తప్పు లేకుండా ఉండండి. మీరు ఓటేశారమ్మా ఆయనకప్పుడు? అప్పుడు అందరం వేసామండి. అందరూ చేయబట్టే వచ్చాడు పైకి వచ్చాడు. మమ్మల్ని తాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోయాడు. అసలు అసెంబ్లీలో చూపించారండి వార్తల్లో 50 తాళ్ళు ఉన్నాయి, చేత్తో పట్టుకున్నారు మంగళసూత్రాలు. 3 రోజుల్లో 55 మంది చచ్చిపోయారంటే అసలు ఎంకవరకు రాలేదు. ఎవరో కూడా ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇక్కడ నాయకులు పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. అలా చేశారండి. మాకేదన్నా న్యాయం చేస్తారేమో అని. అసలు ఎలా జరిగింది? అసలు కార్ డ్రైవర్ అండి, ఎవరు పిలిచినా ఆఫ్టింగ్ డ్రైవరు. మందు తాగేవారు సార్. కార్కి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రింక్ వేసి పడుకునేవారండి. నైట్ 7:30, 8 ఆ టైంలో మజ్జిగది తాగి పడుకున్నారండి. పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారు. ఒళ్ళు మొత్తం బ్లాక్ వచ్చేసి బిగిసిపోయాడండి మనిషి. ఎవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? మరి నేను, మా ఆయన గారు, 2 పిల్లలండి, 2 ఆడపిల్లలు సార్. ఇప్పుడు ఆయన సంపాదించుకొని వచ్చేవారు. ఆయన మీద 3 ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయన కుటుంబం భారం అవుతుంది కదా సార్. అప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆదుకుందమ్మా? లేదు సార్, అప్పుడు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. ఏం చెప్పారు అప్పుడు వాళ్ళు? మరి వాళ్ళు ఇంటికి వచ్చి కలెక్టర్ రమ్మంటున్నారు మిమ్మల్ని, కలెక్టర్ గారు పిలుస్తున్నారు, ఏవో చెక్కులు ఇస్తున్నారంటానన్నారు. మా మేనల్లుడును మా మరిది గారు వెళ్ళారు. నేను ఇంటికాడే ఉన్నానండి. తెల్లారే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మాకు ₹1,00,000 ఇచ్చారండి ఆయన. ప్రభుత్వం ఏమి ఆదుకోలేదు సార్. అంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదుకోలేదమ్మా? ఆదుకోలేదు సార్. చంద్రబాబు గారు వచ్చి ఆయన ప్రతిపక్షంలో ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చారండి. తర్వాత పీతల సుజాత గారు వచ్చి 10,000 ఇచ్చారు స్టార్టింగ్. తర్వాత నాగేంద్ర కృష్ణ మనోహర్ గారును నాగబాబు గారు వచ్చి 10,000 ఇచ్చారండి. తర్వాత బీజేపీ ప్రభుత్వం 10,000 ఇచ్చారు సార్. అంటే వైసీపీ వాళ్ళు అసలు ఏమవ్వలేదు? ఏమీ ఇవ్వలేదు సార్. కుటుంబానికి భరోసా కానీ ఇంకేమైనా కల్పిస్తామని? ఏమీ ఇవ్వలేదు సార్. మందు తాగి చనిపోలేదు, సహజ మరణం అని చెప్పమన్నారు. సహజ మరణం అని చెప్పమన్నాం ఏంటమ్మా? ఏంటి అసలు తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు. కానీ మందు తాగి చనిపోయినప్పుడు అది తాగి చనిపోయారని చెప్తాం. కానీ పోనీ ఒక మనిషి చనిపోయాడు అంటే కారణం లేదు, ఒకేసారి అంతమంది చనిపోయారంటే మందు తాగడం వల్లే కదా సార్. ఎంతమంది చనిపోయి ఉంటారమ్మా అప్పుడు సుమారు? తెలియదు సార్, మేము ఇంట్లో నుంచి బయటకు చెప్తుంటారు కదమ్మా మీ సార్. 28 మందో ఎంతో మంది అని అన్నారు సార్. అంతా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళనమ్మా? జంగారెడ్డిగూడెం వాళ్ళని? తెలియదు సార్. ఇక్కడ లొకాలిటీలో కూడా చాలా మంది చనిపోయారు, తెలియదు అంతే. అంటే అప్పుడు వచ్చేసి సహజ మరణం అని చెప్పమన్నారు వైసీపీ వాళ్ళు. అవును సార్. అంటే ఎవరో తెలియదు, ఇంటికి వచ్చారు, సహజ మరణం అని చెప్పండి, మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము పంపించిందంటే. యాక్చువల్లీ మా అన్నయ్య గారు వెళ్ళాలి, అన్నయ్య వెళ్ళలేదు. మా మేనల్లుండి మా మరిది గారిని పంపించామండి ఏలూరు కలెక్టరేట్ దగ్గరికి. ఇప్పుడు ఎలా పోషిస్తున్నారు ఇంట్లో? మీరు బాధ్యత ఎట్లా? నేను షాప్కి వెళ్తున్నాను సార్. షాప్కి వెళ్ళి వచ్చిన డబ్బులతోనే పిల్లల్ని చదివించుకుంటాను, ఇంట్లో తింటున్నాను. అద్దెల్లే రెంట్కి అద్దె కట్టుకుంటా చేసుకుంటున్నాను సార్. 2 ఆడపిల్లలమ్మా? 2 ఆడపిల్లలే సార్. ఏం చదువుతున్నారమ్మా? పెద్ద అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది సార్. చిన్న అమ్మాయి MPHW చేస్తుంది, సెకండ్ ఇయర్ అయిపోయింది, MPHW చేస్తుందండి చిన్న అమ్మాయి. అంతా బాగుండేదమ్మా మీరు? ఇంటి యజమాని ఉంటే హ్యాపీగానే ఉంటాం కదా సార్. నేను బయటకు వెళ్ళే పని ఉండదు కదా. ఇప్పుడు ఆయన చనిపోయే బట్టే కదా నేను బయటకు వెళ్తున్నాను. ఎంత ఉంటుందమ్మా ఆయన వయసు చనిపోయే సమయం? 44 లోపే సార్, ఖచ్చితంగా చెప్పండి 42, 40 అలా ఉంటుంది సార్. చిన్న వయసులోనే చనిపోయారు సార్. బండారు ఎర్రబాబు అండి మా పేరు. మా అమ్మగారి పేరు లక్ష్మి అండి. మా తమ్ముడు అమాయకుడు అంజి. మా నాన్న తాపని చేసేవారండి. తాపని చేస్తూ మామూలుగా మందు రేట్లు పెంచడం వల్ల మామూలుగా ఇలాగా సగం మామూలుగా 500 వస్తాయి, 500, 600 వస్తాయి ఇది చేసేవారండి. సారా తాగడం వల్ల చనిపోయారండి. మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి అప్పుడు ప్రభుత్వం ఆదుకోలేదని ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ అబద్ధం కూడా చెప్పన్నారండి. డబ్బులు ఇస్తామన్నారు, ముందు వల్ల చనిపోలేదు, డబ్బులు ఇస్తాము అని చెప్పమన్నారండి. అంటే అబద్ధం చెప్తే డబ్బులు ఇస్తామన్నారా? ఎవరన్నారు? జగన్ ప్రభుత్వంలో అన్నారండి.
తీసుకుని మా లేడీస్ని తీసుకుని వెళ్ళండి, వేలూరు గట్ట తీసుకుని వెళ్ళండి, వాళ్ళని బిర్యానీ గట్ట పెట్టి మామూలుగా మీరు ఎలా చెప్పాలి, మీరు ఎలా చెప్తే డబ్బులు ఇస్తాం మేము 5 అని చెప్పని చాలా ఇది చేశారండి. ఆ ప్రభుత్వంలో మాకేం డబ్బులు రాలేదండి. అంటే ఎంతమంది ఇలా చనిపోయారు? ఒక 27 మంది 28 మంది చనిపోయారండి జంగారెడ్డిగూడెం. వరుసగా చనిపోతూ ఉండేవారండి. వీళ్ళంతా కల్తీ మద్యం వల్ల చనిపోయారా? కల్తీ జరిగిందండి. కల్తీ జరుగుతున్న వల్లనే వరుసగా 27 మంది 28 మంది చనిపోయారండి. అలాగా. బాబాయ్ గారు మీ పేరు? వెంపల రాజు అండి. చనిపోయిన మా అబ్బాయి అండి, మా చిన్న అబ్బాయి అండి. వెంపల అనిల్ కుమార్ అండి అతని పేరు. బాబాయ్ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? ఆయన మరణం వెనకున్న రహస్యం ఏంటి? రహస్యం ఏముందండి, ఇప్పుడు డ్రింక్ చేసే అలవాటు ఉంది, తాగటం మూలనే ఎఫెక్ట్ వచ్చేసి తెల్లవారులు బాధపడి ఉదయాన్నే నన్ను లేవగానే నాకు ఆయాసం వచ్చేస్తుంది అని బాధపడ్డాడు, తన్నుకులాడాడు. గబగబా బండి మీద ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళానండి. తీసుకెళ్తుంతో సెలైన్ అయి పెట్టారండి. ఆయాస పడిపోయాడు, కూర్చోలేకపోయాడు, బాగా తన్నుకున్నాడండి. కడుపులో మంట వచ్చేస్తుంది, కిడ్నీలు నొప్పి వచ్చేస్తున్నాయని బాగా ఇబ్బంది పడ్డాడండి. అప్పుడు 6:30 కల్లా తీసుకెళ్ళానండి. 8:30 ఆ లోపల చనిపోయాడండి. 2 గంటల్లోనే చనిపోయాడండి. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ముందేమన్నారంటే అలా కాదండి, అనారోగ్యంగా ఉండి చనిపోయాడని మామూలుగా అన్నారు. అనారోగ్యం బాగా బండి మీద తీసుకొచ్చాను, నడుచుకుంటూ వచ్చాడు కదా, అనారోగ్యం ఎందుకున్నాడు అని నేను అక్కడ గొడవ పెట్టుకున్నానండి. గొడవ పెట్టుకుంటే మళ్ళీ కొంతమంది వచ్చి అలా చచ్చిపోయాడని చెప్పొద్దు, బాగా చనిపోయాడని చెప్పండి అన్నారు. నేను అలా చెప్పనన్నానండి. ఎవరు చెప్పారు మీకు? అంటే ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్నగారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారండి. 10 రోజులు బట్టి భోజనం లేదు, ఆ భోజనం లేని దాని మీద లేడు, దాని గురించే చచ్చిపోయాడు, భోజనం లేకపోతామని వాళ్ళ నాన్నగారు కూడా అదే స్టేట్మెంట్ నా దగ్గర ఉందండి. ఇప్పుడు సెల్లో కూడా అదే స్టేట్మెంట్ ఉంది అండి. అలా కాదని ఇప్పుడు చాలా గొడవ అయిందండి హాస్పిటల్లో కూడా. పొద్దున్న 8:30 చనిపోయిన రాత్రి 9 డెడ్ బాడీ ఇచ్చారండి. డెడ్ బాడీ ఇవ్వటానికి కూడా వాళ్ళు చాలా అభ్యంతరాలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారండి నన్ను ఆ రోజు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మొత్తం అంటే చనిపోయిన తర్వాత కానీ చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక కొంతమంది వచ్చారండి. మన చంద్రబాబు నాయుడు గారు 14వ తారీఖున వస్తున్నారని తెలిసాక 14వ తారీఖున 13వ తారీఖు సాయంత్రం వచ్చి రేపు పొద్దున్న మీ కోళ్ళ గారిని తీసుకుని మీరు ఏలూరు కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చేయండి, మీకు మీ కోళ్ళ గారికి ఉద్యోగం వేపిస్తారు, 5 లక్షలు చెక్ ఇచ్చేస్తారు అని చాలా ఇబ్బంది పెట్టారు, బలవంతం చేశారండి. మేము రాము, అది ₹1,00,000 ఇచ్చినా కూడా మేము రాదలుచుకోలేదు, రాము ఏంటి అని నేను కారు తీసుకొచ్చి గుమ్మాలో పెట్టారు. అయినా కూడా నాకు అక్కర్లేదు, వెళ్ళిపోండి, మీరు ఇచ్చే డబ్బులు నాకు అక్కర్లేదు, ఆయనే చూసుకుంటాడు మాకు ఏదైనా, మాకు చంద్రబాబు నాయుడు గారే చూసుకుంటారు ఏదైనా అని నేను గట్టిగా గొడవ చేసి దెబ్బలాడి నేను పంపలేదండి. మా కోళ్ళని పంపలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. తీసుకెళ్ళిన చాలా మందిని భోజనం లేకుండా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ వెళ్ళిపోయారు అని చాలా ఇబ్బంది పెట్టి ఆ తర్వాత నాకు తెలిసిందండి, మీ కోళ్ళు వెళ్ళిందని. మా కోళ్ళు ఎందుకు వెళ్తుంది, మమ్మల్ని ఇక్కడ బ్లేమ్ చేస్తా కానీ తీసుకెళ్తా ప్లాన్ చేశారు. మా నాయకుడు వచ్చినాడు, మేము మా నాయకుడితో చెప్పుకుంటాము. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మిమ్మల్ని ఏలూరు తీసుకెళ్ళటం కానీ, రావాలని చెప్పటం కానీ, లేదంటే మీకు ఉద్యోగం ఇస్తాము, లేదంటే డబ్బులు 13వ తారీఖు జరిగింది. 13వ తారీఖు మీ కొడుకు చనిపోయి ఎన్ని రోజులు అయింది అప్పటికి? 12వ తారీఖున చనిపోయాడు అండి. 12వ తారీఖున చనిపోయాడు. 13వ తారీఖు అండి. 13వ తారీఖు సాయంత్రం వచ్చి ఇలాగంట మొదలెట్టారండి. 14వ తారీఖు మళ్ళీ చంద్రబాబు వస్తున్నాడని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బందులు పెట్టారా అంటే రావాలని కానీ, ఖచ్చితంగా రావాలి, రాకపోతే పథకాలు ఆగుతాయనో, లేదంటే బెదిరింపులు ఏమైనా చూసారా? అడిగారండి వచ్చి ఇలాగా పంపించండి అని, పంపమన్నామండి. చాలా గొడవ చేశారు. మీకు ఎలా ఉంది బాబాయ్ అంటే కన్న కొడుకే అంటే మన కళ్ళ ముందే అంటే అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోయినప్పుడు ఎట్లా ఉంది మీకు? అప్పుడు చాలా బాధపడ్డానండి. కళ్ళ ముందు హాస్పిటల్ బెడ్ మీద తన్నుకులాడుతుంటే నేను చాలా బాధపడ్డాను. ఎందుకు వెళ్ళేవరా, ఎందుకు తాగేవరా అని. ఇక లాస్ట్ 8:30 లోపల చనిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.